రివ్యూ ఆఫ్ మత్తు వదలరా 2. మత్తు వదలరా 1 ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. నాకు పర్సనల్గా అసలు ఎలా అంటే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. ఫ్రెండ్స్తో వెళ్ళాను, అలా కూర్చున్నాను, జస్ట్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రయలర్ చూడలేదు, ఏం చూడలేదు, జస్ట్ అలా వెళ్ళి కూర్చున్నాను. అసలు థియేటర్లో పడి నవ్వుకున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ కమిడియన్ సత్య ఈజ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి ఆ మూవీ. అండ్ ఇప్పుడు మత్తు వదలరా 2. అండ్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మత్తు వదలరా 1 తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ ఇవి. అండ్ వాళ్ళు మనకి పార్ట్ 1లో కొరియర్ బాయ్స్ కింద ఉండి, బట్ ఈ మూవీలో హీ టీమ్ కింద ఉంటారు. సో ఆ టీంలో ఎలా చేరారు, అండ్ వీళ్ళకి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. సో దాంట్లోంచి బయట ఎలా పడ్డారు, అసలు వీళ్ళని మర్డర్ కేసులో ఇరికిచ్చింది ఎవరు, అసలు హీ టీంలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, అసలు సీక్రెట్ ఏంటి, అండ్ అలాగే సీరియల్ ఏం జరిగింది ఫైనల్గా, దానికోసం చాలా క్యూరియస్గా వెయిట్ చేశాను. సో ఈ మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పార్ట్ 1 అయితే విచ్చలవిడిగా నచ్చిందని చెప్పాను కదా. సో నేను అదే ఇంటెన్షన్తో వెళ్ళి కూర్చున్నాను, ఎందుకంటే రితీష్ రాణా డైరెక్షన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంది. ఎందుకంటే టేజర్స్ ట్రైలర్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. దాంతోపాటు ఆయన ప్రీవియస్ ఫిలిం హ్యాపీ బర్త్డే అవనివ్వండి, అదొక టైప్ ఆఫ్ జానర్ కామెడీ. అండ్ మత్తు వదలరా 1 అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ జానర్. సో నేను ఫిక్స్ అయిపోయా, స్టోరీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకోకుండా నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, జస్ట్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ టిపికల్ స్టోరీ ఇవన్నీ నేను పట్టించుకోను. నాకు ఒక మంచి కామెడీ, ఎలా అంటే మ్యాడ్ ఫన్, థియేటర్లో బాగా ఎక్స్పీరియన్స్ చేయాలనే ఇంటెన్షన్తో నేను వెళ్ళి కూర్చున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అది నాకైతే వర్కౌట్ అయింది, బట్ అందరికీ వర్కౌట్ అవుద్దో లేదో నేనైతే చెప్పలేను. నాకైతే నచ్చింది, నేను బాగా నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. బట్ మీకు నచ్చాలని లేదు, అది మీ ఇష్టం, అది మీ పర్స్పెక్టివ్. ఎలా వెళ్ళి కూర్చున్నారో, ఏదైనా స్టోరీ ఎక్స్పెక్ట్ చేసుకు వెళ్ళి కూర్చుంటే కనుక మీరు మేబీ డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ లేదు, నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలి, నాకు స్టోరీ అవసరం లేదు, జస్ట్ సత్య గారి పెర్ఫార్మెన్స్ చూడాలి అని అనుకుంటే మీరు వెంటనే వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి. ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. నాకైతే నచ్చిన సినిమా, అండ్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఇక మెయిన్ హీరో ఆఫ్ ది మూవీ వచ్చేసి సత్య. ఫస్ట్ నుంచి కూడా నేను ఓన్లీ సత్యాన్ని మైండ్లో పెట్టుకునే వెళ్ళాను థియేటర్కి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ మత్తు వదలరా 1లో ఎంత కామెడీ జనరేట్ చేశారో మన అందరికీ తెలుసు. అసలు హిలీరియస్గా వర్కౌట్ అయిన క్యారెక్టర్ అది, యేసుదాస్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ నేను పిచ్చ ఫ్యాన్. ఎందుకంటే మనకి అదొక టైప్ ఆఫ్ కామెడీ, మనకి ఎలా అంటే వన్ లైనర్స్ కామెడీ, డార్క్ కామెడీ. ఎలా అంటే పంచ్ వేస్తున్నాడో లేదో తెలియకుండా పంచ్ వేస్తాడు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని వెళ్ళాను. అండ్ మూవీ మొత్తం చెప్తున్నా, మెయిన్ భుజాల మీద నడిపించారు మూవీని మొత్తం. ఫస్ట్ హాఫ్ అయితే హిలీరియస్, అసలు ఫస్ట్ నుంచి కూడా హిలీరియస్గా వర్కౌట్ అయింది నాకైతే. సత్య గారి ఆన్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు బ్లాస్ట్ థియేటర్ మొత్తం. నాకు తెలిసి మాదొక మాస్ ఏరియా, వాళ్ళందరికీ మేబీ ఇది గుర్తుంటుందో లేదో, ఏదో నార్మల్గా వచ్చి కూర్చున్నారేమో అనుకున్నాను కానీ, బట్ ఏదైతే మ్యూజిక్ ఉంటుందో ఫస్ట్ పార్ట్లో, ఈ మ్యూజిక్ థియేటర్ స్టార్ట్ అవడంతోనే మనోళ్ళు స్టార్ట్ చేస్తారు ఆ సౌండ్ చేయడం. అది నాకు అప్పటి నుంచే ఫస్ట్ స్టార్టింగ్ మనకి ఈ పడుతుంది కదా డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ యాడ్, అక్కడి నుంచే మనకి కామెడీ జనరేట్ చేస్తారు. అండ్ ఇక కమీడియన్ సత్య విషయానికి వస్తే చెప్తున్నాను కదా, భుజాల మీద నడిపించారు ఈ మూవీని అయితే. అండ్ టీఎఫ్ఐలో వన్ ఆఫ్ ది బెస్ట్ కమీడియన్, అసలు డౌటే లేదు, ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. లైక్ బ్రహ్మానందం గారు, ఆలీ, సునీల్ ఎలాగో మూవీని ఎలా త్రూ అవుట్ ది మూవీ క్యారీ చేసేవాళ్ళు, అలాగే ఈ కమీడియన్ సత్య అనే అతను కూడా సేమ్ టైప్ ఆఫ్ ఆ రేంజ్ కామెడీ జనరేట్ చేశాడని చెప్పాలి. అండ్ ఇక హీరో విషయానికి వస్తే సింహ కోడూరి మనకి ఫస్ట్ పార్ట్ మీద కొంచెం బెటర్గానే పెర్ఫామ్ చేశాడు, చాలా అంటే చాలా అప్డేట్ అయ్యాడు ఫస్ట్ పార్ట్ మీద. బట్ మీకు తనకు స్కోప్ ఉన్నా సరే ఓవర్ షాడో చేస్తాడని చెప్పాలి. అసలు ఎవరి పెర్ఫార్మెన్స్ కనిపించదు, డామినేట్ చేస్తాడు సత్య అయితే. ఈయనకు కూడా బాగానే ఉంది, హీరోకి కూడా క్యారెక్టరైజేషన్. చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ అనేది హిలీరియస్గా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ అనేది స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయినా సరే వెళ్ళేకుంది కొంచెం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కామెడీ బాగానే వర్కౌట్ అవుద్ది. బట్ కొంచెం ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ అది కొంచెం క్లమ్జీగాను, కొంచెం ఏదో తీస్తున్నారులే అన్నట్టు వెళ్ళిపోయింది. కానీ బట్ అక్కడ కూడా మిమ్మల్ని ఎంతో కొంత కూర్చుని ఎంటర్టైన్ చేసిందంటే సత్య గారి వల్లే. ఇక మూవీ మొత్తం చెప్తున్నాను కదా, నేను సత్య అని ఎందుకు చెప్తున్నానంటే మీకు మూవీ చూసాక తెలిసిద్ది ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అండ్ ఇక మిగిలిన క్యారెక్టర్స్, ఫరియా అబ్దుల్లా క్యారెక్టర్ అయితే జస్ట్ ఓకే అనిపించింది, అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదు, ఎవరు పెట్టినా ఒకటే. అండ్ సునీల్ గారి పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ ఓకే. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా లైట్, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు. అండ్ ఇక దాంతోపాటు టెక్నికల్ డిపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ పెద్ద ఏమీ లేవు, ఇక అది వదిలేయండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ
నెక్స్ట్ లెవెల్ ఉంది, మంచి విజువల్స్ ఉన్నాయి, అలాగే ఎడిటింగ్ విజువల్స్ అన్నీ బాగానే సెట్ అయినాయి. అంత మనం హై బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసేది కాకోకుండా ఒక మోస్తరుగా బాగానే ఉందని చెప్పాలి. అండ్ ఇక స్టోరీ గురించి మీరు ఎక్స్పెక్ట్ చేయాలా అంటే మీరు ఆ స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తే ఉంటుంది, ఏదో ఏ స్టోరీ లేకుండా ఏ మూవీ ఉండదు, మినిమం స్టోరీ ఉంటుంది. బట్ ఈ స్టోరీ మీరు ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీకు తెలిసిన స్టోరీలానే అనిపిస్తూ ఉంటుంది. బట్ లేదు నాకు సెన్స్లెస్ కామెడీ కావాలి, నేను ఎంజాయ్ చేయాలి థియేటర్లో అని అనుకుంటే మాత్రం గివ్ ఇట్ ఏ ట్రై, మీకు బెస్ట్ అని చెప్తాను నేనైతే. నాకైతే నచ్చింది, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు వెళ్ళి మీకు నచ్చకపోతే మళ్ళీ నన్ను వేసుకోకండి, నాకైతే నచ్చింది. సో ఇది మత్తు వదలరా 2 మూవీ రివ్యూ అయితే. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.